భాగ్యనగరం బోనమెత్తింది. ఆషాఢ బోనాల సందర్భంగా ఓల్డ్ సిటీ లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి ఆలయంతో పాటు నగర వ్యాప్తంగా ఉన్న దేవాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. బోనాల పండుగ సందర్భంగా ఆలయానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం లాల్ దర్వాజా బోనాల నుంచి మా ప్రతినిధి రవితేజ లైవ్ లో అందిస్తారు. మరిన్ని అప్డేట్స్ రవితేజ. బోనాల వేడుకలు సాగుతా ఉన్నాయి, సంబరాలు సాగుతా ఉన్నాయి. పాత బస్తీకి వేలాది మందిగా మొక్కులు సమర్పించుకునేందుకు భక్తులు బోనాలు చేతిలో పెట్టుకుని మహిళలు అమ్మవారి ఆలయానికి వెళ్తా ఉన్నారు. ఈ పాత బస్తీలో జరగబోయేటువంటి ఈ బోనాలకు ముందుగా సెక్యూరిటీ పోలీసులు టైట్ గా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే లాస్ట్ టైంతో పోల్చుకుంటే ఈసారి క్రౌడ్ ఎక్కువగా పెరిగేటువంటి ఛాన్స్ ఉంది. ఎలాంటి అఫెన్స్ రిపోర్ట్ అవ్వకుండా క్రైమ్స్ నేతృత్వంలో ప్రతిదీ నిఘా ఏర్పాటు చేసి టైట్ సెక్యూరిటీని ఏర్పాటు చేయడం జరిగింది. మనతో హైదరాబాద్ అడిషనల్ సిపి శ్రీనివాస్ ఉన్నారు. సార్, మీ నేతృత్వంలో ఉదయం నుంచి సాగుతా ఉంది. ఇప్పటి వరకు యాజ్ ఆఫ్ నౌ 3 o'clock వరకు కూడా ఎలాంటి కేసు అయితే రిపోర్ట్ అవ్వలేదు. సో ఎలా ఇవన్నీ అరికడతా ఉన్నారు? యాక్చువల్గా సోఫార్ ఇట్స్ గుడ్ దట్ సోఫార్ అది ఏ కేసు రిపోర్ట్ అవ్వలేదు. స్నాచింగ్ కానీ తర్వాత సెల్ ఫోన్ అఫెన్స్ కానీ ఏనీ అఫెన్స్ రిపోర్ట్ అవ్వలేదు. సో ఎందుకంటే గత 1 month నుంచి ఈ గోల్కొండ కానీ తర్వాత ఈ సెకండ్రాబాద్ బందోబస్తులలో మనము అక్కడ ఉన్న లెర్నింగ్స్ అన్ని ఇక్కడ అన్ని అడ్రస్ చేయడం జరిగింది. లైక్ ఇప్పుడు ఇక్కడ డిప్లాయ్మెంట్ అనేది స్పెషల్గా క్రైమ్స్ టీమ్స్ డిప్లాయ్ అయినాయి. వాళ్ళందరూ మఫ్టీలో ఉన్నారు. ఈవెన్ ప్రతి ప్లేస్లో ప్రతి లొకేషన్లో వాళ్ళు కాపు కాస్తున్నారు. తర్వాత అలాగే ఒక హై టెక్నాలజీ ఏఐ టెక్నాలజీ వాడడం జరుగుతుంది. FRS అంటారు, అంటే ఫేషియల్ రికగ్నిషన్ సాఫ్ట్వేర్. అది కూడా ఇక్కడ పెట్టాము. ఎందుకంటే ఆల్రెడీ ఎవరైతే ఇంతకుముందు దొంగతనాలలో పాల్పడి వాళ్ళ యొక్క ఫొటోస్ తర్వాత అన్నీ కూడా లేటెస్ట్ ఫొటోస్ స్నాచర్స్వి తర్వాత సెల్ ఫోన్ అఫెండర్స్ అన్ని దానికి అప్లోడ్ చేయడం జరిగింది. వాళ్ళు ఇక్కడ కనబడ్డా ఇమ్మీడియట్గా క్యాచ్ చేస్తారు. అది టెస్ట్ రన్ ఇక్కడ సెకండ్రాబాద్లో టెస్ట్ రన్ చేసినప్పుడు ఆల్మోస్ట్ చాలా మందిని పట్టుకున్నాము. తర్వాత మన టీము లొకేట్ కాగానే మన టీం వెళ్ళేసి అక్కడ ఫిజికల్గా క్యాచ్ చేసి మళ్ళీ కేసులు పెట్టడం జరిగింది. సో అదే టెక్నాలజీ ఇక్కడ మళ్ళీ ఇంకా ఇంప్రవైజ్ టెక్నాలజీ వాడుతున్నాము, డ్రోన్స్ వాడుతున్నాము. తర్వాత ఇక్కడ డిఫరెంట్ టీమ్స్ లైక్ టాస్క్ ఫోర్స్ తర్వాత QRT తర్వాత RAF ఇవన్నీ కూడా డిప్లాయ్ చేయడం జరిగింది. తర్వాత క్యూ లైన్స్ కూడా సపరేట్గా బోనం ఉన్న వాళ్ళకి సపరేట్ క్యూ లైన్స్ పెట్టారు. తర్వాత VIPస్కి గ్రీన్ ఛానల్ సపరేట్ ఇచ్చి వాళ్ళని షార్టెస్ట్ టైంలో పంపించి దర్శనం చేసి పంపిస్తున్నాం. కాబట్టి ఇప్పుడు చూసారా ఆల్రెడీ చాలా ప్రశాంతంగా జరుగుతుంది. there's no issue. So far 2,500 ఫోర్స్ని డిప్లాయ్ చేశారు ఇక్కడ. ఇప్పుడు మీరు ఏర్పాటు చేసిన CCTVల వల్ల ఏమేమి రికగ్నైజ్ ద్వారా పట్టుకోవచ్చు? మీరు ఒకటి చెప్పారు, చైన్ స్నాచర్స్, ఓల్డ్ అఫెన్సర్, PD యాక్టివ్, రౌడీ షీటర్లు, ఈ ఈవ్ టీజర్లను కూడా పట్టుకునే ఛాన్స్ ఉంది. ఈవ్ టీజర్లను మా దగ్గర 20 షీ టీమ్స్ ఇక్కడ ఆల్రెడీ డిప్లాయ్ అయి ఉన్నాయి. ఎవరు ఎక్కడున్నారని మేము చెప్పాము. అందరూ స్ప్రెడ్ అయి ఉన్నారు. వాళ్ళు అందరూ మఫ్టీలో షీ టీమ్స్ మొత్తం లైన్స్లలో టెంపుల్ దగ్గర బయట అక్కడ అంతా స్ప్రెడ్ అయి ఉన్నారు. ఎవరైనా సరే అమ్మాయిని చేర్చాడడానికి లేదా ఉమెన్ దగ్గర కానీ పిల్లల దగ్గర కానీ తర్వాత గర్ల్ చైల్డ్ దగ్గర కానీ ఏదైనా మిస్బిహేవ్ చేయడానికి పోతే ఇమ్మీడియట్గా పట్టేస్తారు. అది మాత్రం తెలిసిపోయింది. పిక్ పాకెటర్స్, మొబైల్ థెఫ్ట్ చేసేవాళ్ళు వాళ్ళకి కూడా ఇక్కడ డేటాబేస్ అంతా అప్లోడ్ చేయడం జరిగింది. ఫిజికల్గా కూడా 10 టీమ్స్ బయట ఉన్నాయి. ఈ మొత్తం స్ప్రెడ్ అయి ఉన్నారు. దట్టు వాళ్ళు మఫ్టీలో ఉన్నారు మా వాళ్ళు. తర్వాత ఒక ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో అందరూ మానిటర్ చేయడం జరుగుతుంది. వాళ్ళ ఫొటోస్ అన్నీ వాళ్ళ ఇక్కడ మాకు FRSలో లోడ్ అయి ఉన్నాయి. ఎనీ పర్సన్, ఎనీ పిక్ పాకెటర్, ఎనీ సెల్ ఫోన్ అఫెండర్ ఆర్ ఎనీ స్నాచర్ ఈజ్ ఫౌండ్ ఇన్ ఎనీవేర్, ఇట్ విల్ క్యాచ్ ఇమ్మీడియట్లీ. కనిపిస్తే పట్టుకుంటారా సార్? ఏదైనా అఫెన్స్ చేస్తే పట్టుకుంటారా? నో అక్కడ కనిపిస్తేనే ముందు దాన్ని రిట్రీవ్. ఇక్కడ అఫెండర్ ఇక్కడ వచ్చాడంటే వానికి ఏం పని ఇక్కడ? సో దెన్ ఇమీడియట్లీ దెన్ విల్ క్యాచ్ దెమ్ అండ్ విల్ టేక్ దెమ్ అట్ ద సేమ్ టైం. రేపటి వరకు కూడా ఈ బోనాలు కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంటుంది సార్. కొంచెం 6 తర్వాత లైట్ తక్కువగా ఉంటుంది. ఆ టైంలో ఏదైనా ప్లాన్ చేసుకుంటే సార్ అఫెన్స్కి? నో అసలు ప్రతి దగ్గర లైట్ ఉన్నదా లేదా అని కాదు. ఇది ఆల్రెడీ లైట్ లేనప్పుడు కూడా క్యాచ్ చేస్తాం. ఫేషియల్ రికగ్నిషన్ 99.9% మ్యాచింగ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ లాస్ట్ అక్కడ సికింద్రాబాద్లో ఇలా చూపిస్తాను. ఇప్పుడు ఓవర్ నేను నయారా. ఓకే, ఎంతమంది వచ్చింటారు సార్ ఇప్పటికి విజిటర్స్? ఎంతమంది వచ్చే ఎక్స్పెక్టేషన్? విజిటర్స్ ఇప్పటికీ ఒక అరౌండ్ 50,000 వరకు అయిపోయి ఉంటుంది. ఇంకా ఉన్నారు ఇక్కడ ఆల్మోస్ట్ ఇంకా 22,000 కావచ్చు. సో దాంట్లో భాగంగానే మీకు ఇగో ఇలా
అఫెండర్స్ మీరు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఇక ఇది ఎఫ్ఆర్ఎస్ సిస్టంలో వచ్చింది. ఎఫ్ఆర్ఎస్ సిస్టమ్ కాదు. ఓకే సార్. ఇట్లా రాగానే మీకు మెసేజ్ వచ్చేస్తుంది. అంటే ఇక్కడ మ్యాచ్ కాగానే ఇతను ఆల్రెడీ అఫెండర్ ఇక్కడ మ్యాచ్ అయిపోయింది. ఇమీడియట్గా మా టీం ఎక్కడ లొకేషన్ వస్తుంది, లొకేషన్ అక్కడ ఇక్కడ టచ్ ఆడుతున్నాడు వచ్చేస్తుంది. ఇమీడియట్గా మన టీం పోయి అక్కడ ఫిజికల్ క్యాచ్ చేస్తుంది. ఒకవేళ ఫిజికల్ క్యాచ్ చేయకుండా అక్కడ నుంచి అతను పారిపోతున్నా కానీ అతన్ని జీపీఎస్ ట్రాకింగ్ అయిపోతుంది. నగర ప్రజలకు ఏం చెప్తారు సార్ అడిషనల్ కమిషనర్గా? సో ఇక్కడ మీరు జాగ్రత్తగా, మీరు కూడా కొద్దిగా అలర్ట్గా ఉండాలి. ఎంత ఎఫ్ఆర్ఎస్ సిస్టమ్ తర్వాత ఇంతమంది జనాల్లో ఎవరైనా మిస్బిహేవ్ చేయడం కానీ ఇమీడియట్ రిపోర్ట్ చేయండి. ఇక్కడ మిస్బిహేవ్ చేస్తే అక్కడ సీ టీమ్స్ ఉన్నాయి, లేకపోతే ఇక్కడ ఎవరైనా వచ్చి ఇక్కడ కంట్రోల్ రూమ్ చెప్పొచ్చు. చాలా జాగ్రత్తగా ఉండి మంచి ప్రశాంతంగా మీరు లైన్లలో అందరూ లైన్లు మెయింటైన్ చేస్తున్నారు. చాలా డిసిప్లిన్డ్గా మీరు తొందరగా దర్శనం చేసుకొని ఇంటికి వెళ్ళాలని ప్రశాంతంగా. ఈ టీమ్స్ కోసం మహిళలు మఫ్టీలో ఉన్నారా సార్? వాచ్ చేస్తున్నారా? 20 టీమ్స్ ఉన్నాయి. 20 టీమ్స్ ఉన్నాయి. దిస్ నో ఇష్యూ. ఈవెన్ క్రైమ్ టీమ్స్ కూడా ఉన్నాయి. థ్యాంక్ యూ. రైట్. షీ టీమ్స్తో పాటు క్రైమ్ టీమ్స్ అన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి. ఎవరు ఎటువైపు నుంచి అఫెన్స్ చేయాలని ప్రయత్నం చేసినా, ఎవరైనా ఓల్డ్ అఫెండర్స్ ఈ టెంపుల్ ప్రిమిసెస్ వైపు వచ్చే ప్రయత్నం చేసినా అఫెన్స్ జరిగేటప్పుడే కాదు, వాళ్ళు ఈ వైపుగా కనిపిస్తే ఇమీడియట్గా వాళ్ళని పట్టుకునేటువంటి టెక్నాలజీని తీసుకొచ్చామంటూ అడిషనల్ కమిషనర్ శ్రీనివాస్ అంటున్నారు. అంటే గతంలో ఎక్కడైనా అఫెన్స్ చేసి ఉండి ఈవ్ టీజింగ్కి పాల్పడి ఉండి దొంగతనం, దోపిడీలు, కిడ్నాప్లు, హత్యాయత్నాలు, ఈ డేటానంతా కూడా వీళ్ళు ఏఐ సహాయం ఉపయోగించుకొని ఆ డేటానంతా కూడా సిస్టంలో అప్లోడ్ చేసి ఇప్పుడు అదే వ్యక్తి, అదే రూపంతో ఉన్నటువంటి వ్యక్తి బోనాలకు వచ్చాడు అని ఆ రెండు మ్యాచ్ అయినటువంటి వెంటనే ఇమ్మీడియట్గా పోలీసులు అలర్ట్ అయ్యి ఎక్కడున్నాడు అతనని వెళ్ళి అతన్ని అదుపులోకి తీసుకొని ఆ తర్వాత అతన్ని అరెస్ట్ చేసేటువంటి విధానం హైదరాబాద్ సిటీ పోలీసులు దీన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. సో క్రైమ్స్ జరిగేవి చాలా తక్కువగా కనబడతా ఉన్నాయి. ప్రతి పబ్లిక్ ఈవెంట్ సందర్భంగా సెల్ ఫోన్లు పోవడము, బంగారం పోవడము, అమ్మాయిలు ఈవ్ టీజింగ్కి గురవ్వడము, చాలా చోట్ల వాళ్ళు అనేక అవమానాలకు గురవడము, ఎక్కడ పడితే అక్కడ ఇష్టం ఉన్నట్టుగా అమ్మాయిల మీద చేతులు వేయడము, వాళ్ళతో వెక్కిలి చేష్టలు చేయడము, ఇలాంటి ఈవెంట్స్ సందర్భంగా పోలీసులు మహిళలకు, సాధారణులకు, భక్తులందరికీ కూడా భరోసా కల్పిస్తూ హైదరాబాద్ పోలీసులు ఉన్నారు. ఎవరు కూడా అధైర్యపడకండి, భరోసా కోల్పోకండి, అన్ని రకాలుగా సేఫ్గా ఇంటికి పంపించేటువంటి బాధ్యత మాది. మీ సెల్ ఫోన్ విషయంలో కానీ పిల్లల విషయంలో కానీ జాగ్రత్తగా ఉండండి అంటూ మాత్రం హైదరాబాద్ పోలీసులు సూచిస్తూ ఉన్నారు. ఒకసారి లైన్ పరిస్థితిని చూద్దాము. ఉదయం ప్రారంభమైనటువంటి క్యూ లైను ఇంకా కొంత దూరంగా కనబడతా ఉంది. ఇప్పుడు ప్రజెంట్ మనం క్యూ లైన్ని పరిశీలిస్తే టెంపుల్కి కొన్ని మీటర్ల దూరం వరకు కూడా పబ్లిక్ అంతా కూడా అమ్మవారి దర్శనం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రోటోకాల్స్ ప్రకారంగా కొంత మహిళల లైన్, పురుషుల లైన్ తేడా లేకుండా అందరినీ వరుసగా కలిపి ఒకే దగ్గర వీళ్ళు లోపలికి పంపిస్తూ ఉన్నారు. ఉదయం కనిపించినటువంటి క్రౌడ్ విధంగానే ప్రస్తుతం క్రౌడ్ అంతే కనబడతా ఉంది. వీళ్ళంతా కూడా పాతబస్తీ అమ్మవారి దర్శనం కోసం ఉదయం నుంచి కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. వీళ్ళు కొంత ఆలస్యం జరిగినప్పటికీ ఎలాగైనా దర్శించుకోవాలి అన్న ఒక ఆలోచనతో ముందుకు వెళ్తా ఉన్నారు. లైన్ని పరిశీలిస్తే టెంపుల్ ఫ్రేమ్లో కనబడతా ఉంది. టెంపుల్ నుంచి కూడా ఈ లైన్ ఉదయం నుంచి కూడా ఈ రకంగానే భక్తులు ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ భక్తులందరూ కూడా లోపలికి వెళ్ళేటువంటి ప్రయత్నాలు జరుపుతూ ఉన్నారు. గంటల తరబడి క్యూ లైన్లో ఉన్నారు. ఎక్కడి నుంచి మీరు? मेरा नाम अक्षय है. मैं हिंदी में बोलूँगा, चलेगा? तो पूछिए सवाल. आप कितने घंटे से आप वेट कर रहे हैं? मुझे अभी 2 घंटे हुए हैं यहाँ पर आके. अभी जैसे आप देख रहे हो लाइन तो बढ़ती जा रही है. 2 घंटे से लाइन थोड़ी मूव नहीं हो रही. मुझे लगता है दर्शनार्थी बहुत सारे हैं अंदर जो दर्शन ले रहे हैं भगवान के, और मुझे लगता है कि सबको दर्शन मिले भगवान के. जितना समय सब भगवान के सामने जाए. यहाँ पर भी हमको लग रहा है कि ये वातावरण इतना अच्छा है देवी के मंदिर के पास. हमको भी लग रहा है लाइन में भी खड़े रहे तो भी हमको अच्छा ही लग रहा है. देवी के लिए हम कुछ भी करते हैं तो यही भक्ति है, यही है हम लाइन में खड़े. धन्यवाद. భక్తులు మాత్రం గంటల తరబడి లైన్లో ఉన్నాము, కానీ అమ్మవారి కోసమే కాబట్టి మేము ఎదురు చూస్తాము, నిలబడతాము, ఎలాగైనా దర్శించుకోవాలని ఒక సంకల్పంతో వచ్చాము కాబట్టి ఇక్కడికి డెఫినెట్గా ఎన్ని గంటలైనా ఎంతసేపు అయినా మేము లైన్లో నిలబడి దర్శనం చేసుకుంటాము అంటూ మాత్రం భక్తులు చెప్తా ఉన్నారు. కొంత క్రౌడ్ అయితే పెరిగింది. ఉదయం నుంచి ఇప్పటి వరకు 50,000కు పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు, బోనాలు సమర్పించారు అంటూ మాత్రం పోలీసులు చెప్తా ఉన్నారు. కానీ ఇంత పెద్ద పబ్లిక్ ఈవెంట్లో
ఇప్పటివరకు ఎలాంటి క్రైమ్ రిపోర్ట్ అవ్వలేదు అంటూ మాత్రం పోలీసులు చెప్తా ఉన్నారు. ఈవెన్ ఒక సెల్ ఫోన్ పోకపోవడము, చైన్ స్నాచింగ్ రిపోర్ట్ అవ్వకపోవడము, ఈవ్ టీజింగ్ కేసులు కూడా రిపోర్ట్ అవ్వకపోవడము. ఇంత పెద్ద ఈవెంట్లో పోలీసులు కొన్ని రూల్స్ని స్ట్రిక్ట్గా చేశారు కాబట్టి, ప్రతి వ్యక్తిని పట్టుకునే విధంగా ఆ సిస్టమ్ని తీసుకొచ్చారు కాబట్టి ఎక్కడ కూడా ఈ ఇబ్బందులు కలగకుండా మాత్రం పోలీసులు పకడ్బందీగా చర్యలు చేపడతా ఉన్నారు. లైన్ని పరిశీలిస్తే లైన్ క్రౌడ్ కొంత పెరిగింది, కొంత విఐపీల తాకిడిలో ఉదయం నుంచి కూడా కనబడతా ఉంది. మార్నింగ్ నుంచి కేంద్ర మంత్రులు, హైదరాబాద్లో ఉన్నటువంటి అందుబాటులో కాంగ్రెస్ మంత్రులు, కార్పొరేషన్ చైర్మన్ అందరూ కూడా ప్రస్తుతం బోనాలకు సందర్భంగా హాజరయ్యి వారి వారి భక్తులతో వాళ్ళ మొక్కులు తీర్చుకునే విధంగా మాత్రం ఉదయం నుంచి వాళ్ళు చేరుకుంటా ఉన్నారు. టెంపుల్ ప్రెమిసెస్ దగ్గరకు వెళ్తాము. ఇప్పటివరకు క్యూ లైన్ని పరిశీలించాము. క్యూ లైన్ అనంతరం టెంపుల్ ప్రెమిసెస్ ని ఒకసారి పరిశీలిస్తే టెంపుల్ ప్రెమిసెస్ అంతా కూడా పోలీసుల వలయంలో ఉంది. ఒక్కరు కూడా లోపలికి రాకుండా, ఎలాంటి అఫెన్స్ రిపోర్ట్ అవ్వకుండా, ఎక్కడ కూడా ఎలాంటి ఆటంకం ఏర్పడకుండా, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సెన్సిటివ్ ఏరియా కాబట్టి సెన్సిటివ్ ఏరియాలో ఏ ఒక్క చిన్న అల్లర్లు జరిగినా తీవ్రంగా నష్టపోయేటువంటి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం టెంపుల్ ప్రిమిసెస్ని చూస్తూ ఉన్నాము. టెంపుల్ ఆలయ మెయిన్ ద్వారం దగ్గర చూస్తూ ఉన్నాము. ఇప్పటివరకు కొంతమంది రాజకీయ నాయకులు వచ్చారు, కొంతమంది మంత్రులు వచ్చారు, కేంద్ర రాష్ట్ర మంత్రులు వచ్చారు, కార్పొరేషన్లు చైర్మన్లు వచ్చారు, జోగినీలు, రావాల్సినటువంటి సెలబ్రిటీస్ అందరూ కూడా ఇక్కడికి చేరుకున్నారు. వాళ్ళ మొక్కులని సమర్పించారు. అనంతరం ఇక్కడి నుంచి కూడా తిరిగి వెళ్ళిపోయారు. ఏళ్ళ చరిత్ర కూడినటువంటి పాతబస్తీ ఆలయానికి ప్రసిద్ధి ఉన్నటువంటి ప్రాంతము. ఇదే రోజు ఖచ్చితంగా రావాలి, ఇదే రోజు దర్శనం చేసుకోవాలి, ఇదే రోజు అమ్మవారి దగ్గర మొక్కులు తీర్చుకోవాలని ప్రధానంగా భక్తులందరూ కూడా ఆలయం చేరుకొని 8 గంటలైనా సరే ఉదయం నుంచి కూడా లైన్లో ఎదురు చూస్తూ ఉంటారు. ప్రస్తుతం మెయిన్ సభ వద్ద దగ్గర ఉన్నాం. ఒకసారి టెంపుల్ లోపలికి వెళ్ళేటువంటి ఏరియాని పరిశీలిద్దాము. ఇదంతా టాస్క్ ఫోర్స్ పోలీసుల ఆధీనంలో ఉంది. టాస్క్ ఫోర్స్ పోలీసులు ఎవరిని కూడా లోపలికి అనుమతించకుండా ఖచ్చితంగా బోనంతో వచ్చినటువంటి వారిని మాత్రమే లోపలికి పంపిస్తూ ఉన్నారు. ప్రస్తుతం మెయిన్ ఎంట్రీ దగ్గర మాత్రం టాస్క్ ఫోర్స్ పోలీసులు గట్టిగా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరు కూడా ఇతరులు లోపలికి అనుమతించకూడదు, బోనాలతో వచ్చేటువంటి మహిళని మాత్రమే లోపలికి అనుమతించాలి అంటే మాత్రం వాళ్ళు ప్రత్యేకంగా వారిని తనిఖీ చేసి పరిశీలించి వారిని ఇక్కడి నుంచి తిరిగి లోపలికి పంపిస్తున్నటువంటి దృశ్యాలు కనబడతా ఉన్నాయి. ఎంట్రీ ఒక చోట అయితే ఎగ్జిట్ ఒక చోట ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులను నెమ్మదిగా ఒకరొకరిని పరిశీలించి తనిఖీ చేసిన తర్వాతే లోపలికి పంపిస్తూ ఉన్నారు. మహిళలైనా పురుషులైనా చేతిలో ఉన్నటువంటి పరికరాలన్నిటిని పరిశీలించి టెంపుల్ ప్రెమిసెస్లో కొన్ని ప్రొహిబిటెడ్ ఐటమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. వాటితో ఎవరు కూడా లోపలికి వెళ్ళకూడదు అంటూ మాత్రం పోలీసులు ఆదేశాలు జారీ చేస్తూ ఒక్కొక్కరిని తనిఖీ చేస్తూ లోపలికి తీసుకెళ్తా ఉన్నారు. పోలీసులు ఎగ్జిట్ అయిన తర్వాత కొంతమందిని ఎంట్రీ చేసి తీసుకొస్తా ఉన్నారు. ఇంకా బోనాలతో మహిళలు అమ్మవారికి బోనం సమర్పించేందుకు టెంపుల్ ప్రెమిసెస్కి చేరుకుంటా ఉన్నారు. ఒక పక్క స్టేజ్ వైపుగా వచ్చినటువంటి ప్రముఖులందరినీ కూడా ఆహ్వానం పలికి ప్రముఖులందరితో కూడా వీళ్ళు ప్రసంగిస్తూ ఉన్నారు. మరోపక్క మహిళలకు ఎలాంటి ఆటంకం జరగకుండా ప్రత్యేకమైనటువంటి కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. నిఘా నీడలో పాతబస్తీ బోనాల జాతర సాగుతూ ఉంది. 48 గంటల పాటు ఈ బోనాల జాతర సాగనున్నటువంటి నేపథ్యంలో 3000 మంది పోలీసులతో సెక్యూరిటీ ఏర్పాటు చేయడం జరిగింది. అణువణువున పోలీసులు ప్రతిదీ క్షుణ్ణంగా తనిఖీ చేస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా ఎలాంటి అఫెన్స్ రిపోర్ట్ అవ్వకుండా మాత్రం పోలీసులు టైట్ సెక్యూరిటీ నడుమ పాతబస్తీ బోనాల జాతరని కొనసాగిస్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ రవితేజ.